విధేయత, అనుభవం ఆయన అనుకున్న పదవి మరోసారి దక్కేలా చేశాయి. టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డికి రెండోసారి అవకాశం వచ్చింది. టీటీడీ చైర్మన్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టిన భూమనకు ఇప్పుడు ఇంకోసారి శ్రీవారి ప్రథమ సేవకుడి బాధ్యతలు చేపట్టే ఛాన్స్ వచ్చింది. టీటీడీ చైర్మన్ పదవిపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైవి సుబ్బారెడ్డి స్థానంలో కొత్తగా భూమన కరుణాకర్ రెడ్డిని నియమించారు. రేసులో పలువురు పేర్లు వినిపించగా భూమన పేరును జగన్ ఫైనల్ చేశారు. తిరుపతి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న భూమన టీటీడీ చైర్మన్ గా రెండోసారి బాధ్యతలు చేపట్టే అవకాశం దక్కించుకున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరుసగా 2 పర్యాయాలు టీటీడీ బోర్డు చైర్మన్ గా 4 ఏళ్ల పాటు కొనసాగిన వైవి సుబ్బారెడ్డి పదవీకాలం ఈ నెల 8వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో తిరుపతి ఎమ్మెల్యేగా బోర్డులో సభ్యుడిగా కొనసాగుతున్న భూమన కరుణాకర్ రెడ్డిని సీఎం జగన్ టీడీపీ కొత్త చైర్మన్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ రాజారెడ్డితో, వైఎస్ రాజశేఖర రెడ్డితో అత్యంత సన్నిహితంగా ఉండే భూమన కరుణాకర్ రెడ్డి జగన్ ప్రభుత్వం ఏర్పడినప్పుడే కీలకమైన పదవి దక్కుతుందని వైసీపీలో అప్పుడే పెద్ద చర్చ జరిగింది. మంత్రివర్గ విస్తరణ 2 సార్లు జరిగిన భూమన కరుణాకర్ రెడ్డికి చోటు దక్కకపోవడంతో నిరాశ చెందకపోగా తిరుపతి అభివృద్ధి పట్ల అంకిత భావంతో పనిచేశారు. వైఎస్ కుటుంబం పట్ల విధేయత, వివాదరహితుడిగా కొనసాగుతూ వచ్చిన భూమనకు మరోసారి శ్రీవారి ప్రథమ సేవకుడిగా పనిచేసే అవకాశం దక్కింది. కడప జిల్లా నందలూరు మండలం ఈదురపల్లికి చెందిన భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి రాజకీయ ప్రస్థానంలో వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడయ్యారు. వైఎస్ సీఎం అయ్యాక 2004లో తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ హోదాలో టీటీడీ బోర్డులో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా రాణించిన భూమన 2006 నుంచి 2008 వరకు 2 ఏళ్లు టీటీడీ పాలక మండలి చైర్మన్ గా పనిచేశారు. వైఎస్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న భూమన 2012లో తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఇక ఇప్పుడు టీటీడీ పాలక మండలి చైర్మన్ గా 2 ఏళ్ల పాటు కొనసాగేందుకు జీవో జారీ చేసింది ప్రభుత్వం. టీటీడీ చైర్మన్ గా కొత్త బాధ్యతలు అప్పగించిన సీఎం జగన్ కు ధన్యవాదాలు చెప్పారు భూమన. శ్రీవారి సేవ చేసుకునే భాగ్యం మళ్లీ దక్కినందుకు సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశారు.